అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ 2022కు సంబంధించి 2 సంవత్సరాల నుంచి ఏపీ హైకోర్టులో అయితే కేసు అయితే నడిచింది. మొత్తానికైతే 164 మంది కష్టపడి ఎన్నో సార్లు వాయిదాలకు తిరిగి ఎంతోమంది మంత్రులని, రాజకీయ నాయకుల్ని, అధికారులని కలిసి లాయర్లని సంప్రదిస్తూ మరి తీర్పునైతే దాదాపు రిజర్వ్ వరకు తీసుకురావడం జరిగింది. కానీ రిజర్వ్‌లో పడినటువంటి తీర్పు ఇప్పుడు దాదాపు నెల కావస్తుంది. ఇంతవరకు కూడా మరి ఆ తీర్పు వెలువడకపోవడం పట్ల 164 మంది 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ అభ్యర్థులైతే ఆందోళన చెందుతున్నారు. దీనికి ఏపీ అంగన్వాడీ యూనియన్ కూడా సహకరించాలి. అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి అందరూ కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మాకు పోస్టింగ్‌లు ఇస్తారా? దాదాపు మీరు ఈ 560 పోస్టులలో దాదాపు సగం మంది ఆల్రెడీ 2 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకుంటున్నారు. ప్రొబేషన్ పీరియడ్ కూడా కంప్లీట్ అవుతుంది. మరి ఎప్పుడెప్పుడు ఈ 124 మందికి మాకు పోస్టింగ్ ఇస్తారని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నారు. తీపి కబురు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. మరి దీని అందరికీ కారణం ఎవరికి వారే అన్నట్లు వివిధ రకాల కేసులు కోర్టులో వేయడం వల్ల ఇలా 2022 నోటిఫికేషన్ అయితే చాలా అన్యాయానికి గురైందని చెప్పుకోవచ్చు. చాలా నష్టపోయారు కూడా. వారి బాధ వర్ణనాతీతం. వారు అనేక అనారోగ్య సమస్యలకు కూడా ఒత్తిడికి, తీవ్రం బీపీ, టెన్షన్, షుగర్ ఇలాంటివి కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మానసికంగా ఎంతో మనోవేదకు గురవుతున్నారు వారు 124 మంది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వారికి పోస్టింగ్ ఇచ్చేలా కోర్టు జడ్జిమెంట్ కూడా వెంటనే వచ్చే విధంగా మరి చూడాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా 164 మంది మాత్రం మీరు నెగిటివ్‌గా థింక్ చేయకుండా కొంచెం పాజిటివ్‌గా ఆలోచించండి. ఇన్ని రోజులు కేసునైతే చాలా దూరం లాక్కొచ్చారు. ఇప్పుడు మధ్యలో వదిలేస్తే ఇప్పుడు దాదాపు హైకోర్టు కూడా సెలవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక శీతాకాలం సెలవులు, తర్వాత అదేవిధంగా జడ్జి గారికి కూడా గతంలోనే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండే, ప్రమోషన్ మీద పోయే అవకాశం ఉండే, కానీ వాయిదా పడింది. ఖచ్చితంగా ఈ మధ్యన జడ్జి గారు కూడా మరి ప్రమోషన్ మీద వేరే స్టేట్‌కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మళ్ళీ జడ్జి మారితే మాత్రం మళ్ళీ కేసు మొదటికొస్తుంది. మళ్ళీ కాబట్టి ఈ జడ్జి మారకముందే, ఈ సెలవులు రాకముందే మీ సర్వీస్ లాస్ కాకుండా చూసుకోవాలంటే ఎన్ని రోజులు ఎన్నో ఖర్చు పెట్టారు. ఈ ఒక్కసారి కూడా మీరు ఎంతో కొంత కలెక్ట్ చేసుకొని మీ లాయర్ గారి ఫీజు అయితే ఖచ్చితంగా పే చేయాలి. ఎవరు కూడా ఫ్రీగా వాదించరు, ఫ్రీగా న్యాయం అయితే దొరకదు. కాబట్టి ఖచ్చితంగా మరి లాయర్ని ఖచ్చితంగా కలవండి. నా అన్ని జోన్ల నుంచి ఎవరో ఒక ముఖ్యమైన వాళ్ళు కలవండి, లేకుంటే అందరూ కూడా వెళ్ళి డైరెక్ట్గా కలవండి. లాయర్ ఏం చెప్తారు అనేది ప్రొసీడ్ కాండి. లాయర్ ఫీజు కూడా మొత్తం పే చేసి ఎంతో కొంచెం వేసుకోండి. ఎందుకంటే తర్వాత సూపర్వైజర్ జాబ్ ఎక్కితే కొంచెం శాలరీ కూడా పెరుగుతుంది, హోదా పెరుగుతుంది. కాబట్టి దీన్ని అయితే మిస్ చేసుకోకండి. చివరి దాకా వచ్చారు. దీన్ని మాత్రం మీరు ఏం చేస్తారో ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేసుకోవాలన్న బాధ్యత 124 మంది మీదనే ఉంది. అదేవిధంగా 124 మంది వెంటనే ఏజీ గారిని కూడా కలవండి. మరోసారి మీ లాయర్ని కలవండి. కలిసి జడ్జి గారితో డైరెక్ట్గా సంప్రదించి లాయర్ తోటి ఈ కేసు క్లియర్ చేయించుకోండి. రిజర్వ్లో ఉన్న తీర్పుని బయటికి తెచ్చుకోండి. అప్పుడు వెంటనే మీకు ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా 124 పోస్టుల భర్తీకి సానుకూలంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. అంగన్వాడీ యూనియన్ కూడా ఇందుకు సహకరించాలి. ఎందుకంటే ఈ 124 పోస్టులు భర్తీ అయితే ఈ 124 మంది హ్యాపీగా ఉంటారు. తర్వాత ఇంకా ఖాళీ పోస్టులు చాలా ఉన్నాయి. ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్లో భారీ ఎత్తున వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తుంది. అందులో భాగంగా మన ఐసీడీకి సంబంధించి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేస్తుంది. తద్వారా ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్లుగా, గ్రేడ్ 2 సూపర్వైజర్లకు గ్రేడ్ 1 సూపర్వైజర్లు, ఈ విధంగా ప్రమోషన్ ఛానల్లో కింది నుంచి పైదాకా ఆయా నుంచి టీచర్ దాకా ప్రమోషన్ మీద వెళ్ళొచ్చు. కొంచెం హ్యాపీగా ఉంటుంది. అదే భాగంగా ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం కూడా వీరి జీతాలు తెలంగాణ కంటే ఎక్కువ పెంచుతామన్నారు కదా. ఖచ్చితంగా అంత జీతాలు కూడా పెంచి పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కూడా కల్పిస్తే అంగన్వాడీ వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడైతే ఇన్ఛార్జి పాలనలో ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు. అంగన్వాడీ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. కాబట్టి వెంటనే ఈ ఖాళీగా ఉన్న 124 సూపర్వైజర్ పోస్టులు భర్తీకి కూడా ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ 124 మంది అభ్యర్థులు కూడా జడ్జి గారు ట్రాన్స్ఫర్ కాకముందే, సెలవులు రాకముందే మీరు సర్వీస్ లాస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి త్యాగం చేయాలి. మీ లాయర్ని సంప్రదించాలి. అందరూ కూడా ఈ ఒక్కసారి కష్టం అనుకోకుండా, ఒకరి మీద ఒక తప్పు నెట్టుకోకుండా ఖచ్చితంగా అందరూ వెళ్ళండి, కలిసి వెళ్ళండి. ఈ రిజర్వ్లో ఉన్న తీర్పుని క్లియర్ చేయించుకోండి. వెంటనే మీకు పోస్టింగ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని రోజులు ఎన్నో మీడియాని కలిశారు, తర్వాత ఎన్నో ధర్నాలు చేశారు, ఇంత ఓపికతో కష్టపడ్డారు. కాబట్టి చివరిసారి ఒక ప్రయత్నం చేసి మీరు సక్సెస్ అవుతారని, మీకు తొందరగానే పోస్టింగ్లు దక్కుతాయని చెప్పేసి సంక్రాంతికి మీకు తప్పకుండా గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.